ఇంత సాఫ్ట్‌గా, డెలీషియస్‌గా ఉండే ఈ కేక్ రెసిపీని ఈరోజు మన వీడియోలో చూస్తున్నాము. సో, వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీరు కూడా హెల్తీగా ఇంట్లోనే ఇలాంటి సాఫ్ట్ అండ్ డెలీషియస్ కేక్‌ని ప్రిపేర్ చేసేసుకోండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 1 కప్ కర్డ్ తీసుకున్నాను. అందులో 1 కప్ జాగరీ పౌడర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఈ జాగరీ మొత్తం కర్డ్‌లో కంప్లీట్‌గా మెల్ట్ అయిపోవాలి. ఈ కర్డ్ అండ్ జాగరీ రెండు కూడా న్యూట్రిషియస్ ఇంగ్రీడియంట్సే. కర్డ్లో ప్రోటీన్ ఉంటుంది, అలానే కాల్షియం ఉంటుంది. అండ్ జాగరీలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. అలానే ఇది మన డైజెషన్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. జాగరీ కర్డ్లో కంప్లీట్గా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో 1 కప్ రాగి ఫ్లార్, అలానే 1 కప్ వీట్ ఫ్లార్ తీసుకున్నాను. అంటే రాగి పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నాను. ఇందులో మనం ఎలాంటి మైదా యూస్ చేయట్లేదు. అన్నీ కూడా హెల్తీ ఇంగ్రీడియంట్సే యూస్ చేస్తున్నాము. రాగి ఫ్లార్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలానే ఇందులో ఐరన్, పొటాషియం అండ్ కాల్షియం కూడా ఉంటాయి. అండ్ వీట్ ఫ్లార్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. అలానే వీట్ ఫ్లార్లో వైటమిన్ బి కూడా ఉంటుంది. సో ఈ హెల్తీ రెసిపీ ప్రిపేర్ చేయడానికి మనం ఈ రాగి పిండి అండ్ వీట్ ఫ్లార్లో కాస్త మిల్క్ యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ని మనం కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందులో 2 స్పూన్స్ ఆయిల్, అలానే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. అండ్ అలానే ఇందులో మన ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటుంది కదా చిన్నది, ఆ సైజ్ స్పూన్తో 1/4 స్పూన్ వంట సోడా యాడ్ చేశాను. అలానే కాస్త పెద్ద సైజ్ స్పూన్తో 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను. వీటన్నిటిని కూడా ఇంకోసారి కంప్లీట్గా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ట్రస్ట్ మీ, ఈ కేక్ అయితే చాలా బాగుంటుంది. మనం బయట ప్లమ్ కేక్ కొనుక్కుంటాం కదా, యాజ్ ఇట్ ఈస్ దీని ఫ్లేవర్ సేమ్ అలానే ఉంది. టేస్ట్ అయితే ఆ ప్లమ్ కేక్ కన్నా ఈ కేక్ ఇంకా బాగుంది. టేస్టే కాదు, ఇందులో మనం యూస్ చేసిన జాగరీ, కర్డ్, వీట్ ఫ్లోర్, రాగి ఫ్లోర్ వీటన్నిటి వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా నేను మన వీడియోలో చెప్పాను. సో అందుకనే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడమన్నాను. ఈ కేక్ బ్యాటర్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్కి ఆయిల్ రాసుకున్నాను. మీరు గీ అయినా రాసుకోవచ్చు. ఇలా ఆయిల్ రాసుకున్న బౌల్లోకి మన కేక్ బ్యాటర్ వేసేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక కడాయి తీసుకున్నాను. అందులో మనం నార్మల్ బౌల్స్ పెట్టిన స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ని కడాయిలో పెట్టేసి కేక్ బ్యాటర్ వేసిన బౌల్ని ఆ స్టాండ్ పైన పెట్టి క్లోజ్ చేసేసుకొని 40 మినిట్స్ కుక్ చేసుకున్నాను. 40 మినిట్స్ తర్వాత మీరు కూడా ఒకసారి ఇలా టెస్ట్ చేసుకోండి. కేక్ మొత్తం కంప్లీట్గా కుక్ అయిందా లేదా మీకు తెలిసిపోతుంది. సో ఇలా 40 మినిట్స్ తర్వాత మన కేక్ రెడీ అయిపోయింది. 40 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ని ఆ బౌల్లోనే 15 నుంచి 20 నిమిషాలు అలా వదిలేసేయండి. ఆ తర్వాత మన కేక్ని బౌల్లో నుంచి తీసేసుకున్నారంటే ఈ కేక్ మనం తినడానికి రెడీ అయిపోతుంది. ఈ కేక్ అయితే చాలా సాఫ్ట్గా, చాలా డెలీషియస్గా ఉంది. ట్రస్ట్ మీ, మీరు ఒక్కసారి ఈ కేక్ ట్రై చేశారంటే ఎవ్రీ వీక్ ఖచ్చితంగా మీరు ఈ కేక్ ట్రై చేస్తారు. పిల్లలు రాగి ఫ్లోర్ అవి తినడానికి అంతగా ఇష్టపడరు. సో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, డెఫినెట్గా చాలా ఇష్టంగా తింటారు. అండ్ మన ఛానల్లో రాగి ఫ్లార్తో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి. ఆ రెసిపీస్ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారి చెక్అవుట్ చేసేసేయండి. ఫైనల్లీ ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.